అంటే అమ్మాయిలు లేక కాదండి, అమ్మాయిలు దొరక్క కాదు, అమ్మాయిలకు నచ్చక. అమ్మాయిలకు ఇప్పుడు ఏం చేస్తారు అంటే ఈక్వల్ గా మగవాడితో సమానంగా చదువుకుంటారు. బీటెక్ చేసిన అమ్మాయి బీటెక్ ఆయనే కోరుకుంటది, బీటెక్ సాఫ్ట్వేర్ అమ్మాయి సాఫ్ట్వేర్నే కోరుకుంటది, సాఫ్ట్వేర్ అమ్మాయి వ్యవసాయం అని కోరుకోదు. ఓకే, వాళ్ళ అంటే ఇప్పుడు ఎంత స్వేచ్ఛ వచ్చింది చూడండి మీరు, ఎంత స్వేచ్ఛ వచ్చింది. హ్యాపీగా ఉండగలుగుతున్నాం కదా, మగవాళ్ళతో సమానంగా దూసుకోపోతున్నా అదృష్టం సార్ అది. ఇంకా 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 గుడ్డ ముక్కలలో స్వేచ్ఛ అనేది ఉంటే సాంప్రదాయాలు మంటలు కలిసిపోతాయని. ఇప్పుడు అమెరికా కల్చర్నే మనము ఆంధ్రాలో పెట్టలేము, తెలంగాణలో పెట్టలేము. ఈ చీరలు కట్టుకొని ఇట్లా పోతే కూడా అక్కడ కూడా అది కరెక్ట్ కాదు. అంటే దాన్ని దీన్ని మిక్స్ చేయలేము, మిక్స్ చేస్తే తెల్ల బట్టకు నల్ల మాస్క్ అవుతుంది. అవునే కదా, మన సంస్కృతి సాంప్రదాయాలను విదేశీయులు వచ్చి కొనియాడుతున్నారు. మనం ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు అబ్బాయిల తల్లిదండ్రులు ఏంటంటే ఆడవాళ్ళ డిమాండ్స్ అనేవి ఎక్కువయ్యాయి, ఫుల్ఫిల్ చేయలేని పరిస్థితిలో ఉన్నది ఇప్పుడు పరిస్థితి. మనం దాని మనం అది ఆలోచిస్తలేము. ఎంతసేపటికి ఈ సగం సగం గుడ్డ ముక్కల గురించి ఆలోచిస్తున్నాం. ఇది కాదు, రాబోయే తరానికి సమాజంలో 100 సమస్యలు ఉన్నాయి. ఆ 100 సమస్యల గురించి పోరాడదాం. ఏంది ఈ నెల రోజుల నుంచి ఇంకా 2 రోజులు అయితే నెల గుడ్డ ముక్కలైంది. గుడ్డ ముక్కలు చండాలంగా దరిద్రంగా, ఎవరిని మనం అడిగేంది, ఎవరిని వేసుకునేది ఏంది, మీ ఇష్టం ఉన్నది వేసుకోండి, గండ్ల పెట్టకూరే అన్నం. ఇక మేము పెడతాం అద్దుకొని తినమంటే ఏం చేస్తాం, ఇక ఇంకేం చేస్తాం, మూసుకొని పోతాం ఇక. మరి ఇంకేం చేస్తాం. ఇప్పుడు రాజు గొప్పోడా, మొండోడు గొప్పోడు అంటే మొండోడే గొప్పోడు. మరి ఇక మరి సరే పైశాచిక ఆనందం ఏం చేస్తాం మరి, ఎవడిష్టం వాడిదిగా. వద్దురా అది అక్కడ నిప్పుందిరా అంటే నేను ముద్దాడతా అంటే మూతి కాల్చుకుంటారు. కేసు సంబంధించి మేడం ఫైనల్ గా మీరు సైడ్ నుంచి ఏమన్నా లీగల్ గా అప్రోచ్ అవుతున్నారా? మీకు ఏమన్నా నాకు నోటీస్ రాలేదు అఫీషియల్ గా తను ఏదైతే ఎఫ్ఐఆర్ ఉందో అది కాపీ అయితే బయట అంటే నాకైతే నోటీస్ రాలేదు. నేను నోటీస్ వస్తే నేను డెఫినెట్ గా నేను అడ్వకేట్ ని సంప్రదిస్తా, డెఫినెట్ గా నేను లీగల్ గా కేసు ఎదుర్కొంటాను. నాకు ఒకవేళ ఎవరు సహకరించకపోతే నేను జడ్జి గారిని నా కేసు నేనే వాదించుకుంటా. నాకు ఆ ధైర్యం ఉంది, అది ఉంది, ప్రజా మద్దతు ఉంది, ప్రజలు కూడా ఉన్నారు. వాళ్ళ తరఫున నేను మాట్లాడేది తప్ప నేను ఎవరిని ఏమనలేదు. మీకెంత రైట్ ఇచ్చిరో నాకు అంతే రైట్ ఇచ్చిన అని చెప్తాను. కాబట్టి నాకు చాలా పనులు ఉంటాయి. ప్రతిసారి పిలువంగానే ఉరికి రావడానికి మేము అంత అది కాదు. డెఫినెట్ గా మంచి పని కోసం సమాజంలో మీరు చూడండి. ఇంకా మీరు అన్నారు కదా మీరు చేసిన సేవలు అంటే ఇప్పుడు మాకు అదే మైనస్ అయిందేమో అనిపిస్తుంది. మీరు చేసినవి అన్ని మీరు గ్రూప్ అందులో పెట్టలేదు అంటే మాకు వాట్సాప్ గ్రూపులు ఉంటాయి కానీ ఈ ఇన్స్టాలో పెట్టాలి, మాకు ఇవి చేయాలి అంటే దానికి ఒక యంత్రాంగం ఉండాలి, దానికి మళ్ళీ 20-30 వేలు ఖర్చు పెట్టాలి. ఒకసారి ఈసారి మీ సంబంధించిన వీడియోస్ ఉన్నా కానీ లేకపోతే ఈవెంట్స్ కూడా చెప్పండి, తప్పకుండా మేము కవర్ చేస్తాం. మీ యాంగిల్ కూడా మేము చూపించే మేము ఒక్కటే సార్ మీ ఛానల్ ద్వారా ఒకటైతే చెప్పదలుచుకున్నాము. ఒంటరి మహిళలకి ఎవరైనా భరోసాను కల్పించండి. భరోసా అంటే ఒక కుట్టు మిషన్ అనేవాళ్ళు ఎవరైనా మా ఫౌండేషన్కి సిఎస్ఆర్ ఫండ్స్ ఇవ్వడానికి కూడా అవకాశం ఉంది. మా సొసైటీకి ఏదైనా మీరు 50% ఎగ్జంప్షన్ ఉంటుంది. అలా ఎవరైనా మా ఒంటరి మహిళల కోసం ఒక కుట్టు మిషన్ 10 కుట్టు మిషన్లు ఇస్తే వాళ్ళ కుటుంబాలను మనం ఆదుకున్నట్టు అవుతుంది. మీరు సంపాదించే ఒక 500-1000 రూపాయలు అనేది పోగు చేసుకొని 10 కుట్టు మిషన్లు ఇస్తే 10 కుటుంబాలకు జీవనోపాధి చూపించినట్టు అవుతాం. మా సహాయానికి మీ సహాయము తోడుగా అయిపోయి మనం ముందుకు పోతామని చెప్పేసి నేను ఎప్పుడైనా కోరుకుంటాను. ఏదేమున్నా కూడా ప్రతి మహిళ ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా, రాజకీయంగా ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇంకొకటి 33% రిజర్వేషన్ కోసం కొట్లాడడం సంధ్యారెడ్డి ముందుగా ఉంటుంది. ఇక్కడ నుంచి మేము 2010లో మహిళా జేఏసీ అని పెట్టాం. మేము మహిళల సమస్యలపైన అది పునరుద్ధరించబోతున్నాం. ఇప్పుడు మహిళా సమస్యలు కానివ్వండి ఏది ఉన్నా కూడా మంచి చెడు అన్నీ కూడా కలిసి మేము బేస్ చేసుకొని ముందుకోవాలనుకుంటున్నాము. ఒక జాయింట్ యాక్షన్ కమిటీగా చేసాము. మళ్ళీ తర్వాత కొంచెం బిజీ అవ్వడం వల్ల అప్పుడప్పుడు చేస్తుంటాం కానీ దీన్ని ఎక్కువ యాక్టివ్గా చేసి మెజార్టీ పీపుల్ని తీసుకొని రాజకీయాలకు సంబంధాలు లేకుండా ఒక జాయింట్ యాక్షన్ కమిటీని పెట్టాం 2010లో. అప్పుడు నేను రాజకీయాలకు రాలేదు. దాన్ని మేము కంటిన్యూ చేసి నేను రాజకీయాలలో ఉన్నాను, సొసైటీ పరంగా ఉన్నాను కాబట్టి దాన్ని అక్కడ ఇంకా ఎవరినైనా రిలేటెడ్ చేసేసి అందులో ఒక గౌరవ అధ్యక్షురాలాగా వండుకుంటూ దాన్ని ముందుకు తీసుకెళ్తూ హ్యాపీగా నేను మగవారితో సమానంగా రాజకీయాలలో దూసుకుపోతుంటూ సమాజ బాధ్యతకు సంధ్యక్కగా మదర్ ఫౌండేషన్ చైర్పర్సన్గా ముందుకెళ్తూ ఒక గృహిణిగా ఇంట్లో కూడా నేను ఒక ఫ్యామిలీ పరంగా అన్ని సపోర్ట్ చేస్తూ నా పనిని నా వృత్తిని కూడా నేను ధర్మంగా నిర్వహిస్తాను. ఇప్పుడు కూడా నేను చెప్పిన ఆ ఇద్దరు లేడీస్కి ఇప్పటికైనా మీరు రియలైజ్ చేస్తే అవ్వండి. ఎందుకంటే
మీకు గాడ్ గిఫ్ట్గా దేవుడు భగవంతుడు మీకు ఒక అవకాశం ఇచ్చిండు. మీరు ఇంట్లో కూర్చోవడానికి కాదు, చక్కటి మాట్లాడే మీకు వాయిస్ ఇచ్చారు, మంచి అందం ఇచ్చారు. మీకు దేవుడు ఒక యాంకరింగ్ అనేది ఒక హీరో ఈ మన సినిమాలలో నటించడానికి మీరు చాలా బాగుంటారు. అందరిని ఆదరించండి, అలరించండి. మీ వాయిస్తోని ఒక్క మాట వచ్చేసి ఓకే అండి నాకు ఇలా తెలీదు, ఒకవేళ మెజారిటీ పీపుల్ ఇది కోరుకుంటున్నారు నా నుంచి, నేను ఒక సెలబ్రిటీని కదా, ఓకే, బట్ ఇక నుంచి మనం మూవ్ అవుదాం, కలిసి వెళ్దామంటే డెఫినెట్గా దేశ ప్రజలు ఒక మిమ్మల్ని ఒక సిస్టర్ లాగా డెఫినెట్గా మాత్రం వాళ్ళైతే ఓన్ చేసుకుంటారని నాకుంది అభిప్రాయం. ఎందుకంటే నేను సమాజంలో 22 సంవత్సరాల నుంచి సమాజంలో ఉన్నా కాబట్టి నేను కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న దొర్లుతుంటా మాటలు అంటున్నప్పుడు కూడా నేను వాళ్ళకి సారీ చెప్తుంటాను. కొన్ని మాట్లాడేటప్పుడు కొన్ని కుల సంఘాలను కూడా మీరు అన్నారు అన్నప్పుడు నేను వాళ్ళు ఫోన్ చేస్తే నేను వాంటెడ్లీ అనలేదన్నా, నేను ఇలా అన్నాను, ఐఎమ్ వెరీ సారీ అని చెప్తాను. ఎవరికైనా చెప్తాను, తప్పు చేసినప్పుడు సారీ చెప్పడం తప్పేం లేదు. కానీ మీరు సారీ చెప్పమని నేనైతే ఏం కోరుకోవట్లేదు. మీరు రియలైజ్ అవ్వండి. డెఫినెట్గా మీరు ఏ బట్టలు వేసుకున్నా ఏది చేసుకున్నా మీ వ్యక్తిగతం వరకు పెట్టుకోండి. ప్రజాస్వామ్యంలో ఎవరి ప్రజల గొంతు నొక్కకండి. మీకెంత స్వేచ్ఛ ఉందో మాకు అంతే ఉంది. మీరు కోర్టుల ద్వారా పోదామంటే పోదాం, కానీ కోర్టులు పరిష్కారం కాదు. విమర్శలు ప్రతి విమర్శలతోని ముందుకెళ్దాము. లేదు అంటే మీరు పబ్లిక్లోకి వచ్చేసి ఒక ఓటు బ్యాంకు పెట్టుకుందాము. మెజారిటీ పీపుల్ మగవాళ్ళు ఎవ్వరొద్దు, ఇక్కడ మీరు కూర్చోండి, ఇక్కడ మనం కూర్చుందాం, అక్కడ ఆడియన్స్ లేడీస్ ఉంటారు, ఎవరు ఓటింగ్ శాతం ఉంటుంది, దాన్ని బట్టి మనం ముందుకెళ్తే బాగుంటుందని ఒక అక్కగా మీ సలహా ఇస్తున్న తప్ప మీరు పెట్టిన కేసులకు భయపడే వ్యక్తి సంధ్యక్క కానే కాదు. అది పెద్దగా అవి కేసులు కూడా కాదు. మీకెంత హక్కు ఇచ్చిందో మాకు ఇచ్చింది. మీరు చేసినవి కూడా మీరున్న మీ వీడియోలను కూడా మేము చేసి మేము కూడా కేసు పెట్టడానికి మాకు కూడా అవకాశం ఉన్నా కూడా మేము ఎందుకు పెట్టట్లేదంటే సరే మీరేదో ఏదో ఎమోషన్లో ఉన్నారు పెట్టినారా అని మేము అనుకుంటున్నాం తప్ప మేము దాన్ని మాత్రం పెద్దగా పరిగణలో కూడా తీసుకోవట్లేదు. కాబట్టి మీరు ఆలోచించుకొని మీరు ఒక దేశానికి ఒక రాష్ట్రాలకు మీరు ఒక ప్రతినిధిగా ఉండుకుంటూ మీరు కుటుంబాన్ని కూడా చూసుకుంటూ మాలాంటి వాళ్ళందరినీ కూడా ఆదర్శంగా ఉంటూ మీరు ఒక సెలబ్రిటీ స్థాయిలో ఉండే ఒక మంచి కార్యక్రమాలని ఒక మంచి మూవీ తీయండి, మంచి యాంకరింగ్ చేయండి. డెఫినెట్గా ఏమి జరిగినా జీవితంలో ఇది ఒక అనుభవంగానే భావించండి.